24 రోజులకు నేను తోలిన మొత్తం అమౌంట్ వచ్చేసి 4 లక్షల. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. వీడియో thumbnail చూసింటే ఆటోమేటిక్గా అందరికైతే అర్థమైపోయింటుంది. నేను వచ్చేసి ఇప్పటికీ డ్యూటీకి వచ్చేసి 24 రోజులు అయితే అయిందనమాట. టోటల్గా 24 రోజులకు ఎంత వచ్చిందనే చెప్తాను. పూర్తిగా ఫస్ట్ చెప్తాను చూడండి. నేను వచ్చేసి ఫస్ట్ ట్రిప్ 4749 బండికి అయితే ఎక్కాను కదా. ఆ బండి వచ్చేసి ఇక్కడ నుంచి లోడ్ చేసుకొని అన్లోడ్ కేరళకి వెళ్ళాను అనమాట. ఫస్ట్ రావడమే నాకు కేరళ బండి అయితే ఇచ్చారు. అప్పుడు మనకు డబ్బులు అయితే కలిసి వచ్చిందనమాట. అది వచ్చేసి ఫస్ట్ కేరళలో అన్లోడ్ చేశాను. కేరళలో అన్లోడ్ చేసి అక్కడ నుంచి తూత్తుకుడి ఎంటీ వచ్చి తూత్తుకుడిలో సాల్ట్ లోడ్ ఎత్తుకొని విజయవాడ అన్లోడ్ చేశా. అన్లోడ్ చేసిన వెంటనే మరుసటి రోజు పొద్దున ఇక్కడికి నాగార్జున కొండపల్లికి వెళ్ళేసి అక్కడ లోడ్ చేయించేసుకొని వచ్చేసి నేను విజయవాడలో పెట్టేశాను అనమాట. బండి రాజమండ్రికి లోడ్ అయిందనమాట. అది సిమెంట్ లోడ్. నాకు వచ్చేసి 16 టైర్ అయితే బండి అయితే మార్చారు. అది ఇప్పుడు 16 టైర్ బండి ఎక్కా కదా. 16 టైర్ బండి తీసుకొని విజయవాడలోంచి అది వచ్చేసి చిట్నాల నుంచి లోడ్ అయ్యి మా షెడ్లోకి అయితే వచ్చిందనమాట విజయవాడకు. నేను వచ్చేసి విజయవాడలో బండి తీసుకొని కటక్కి వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే మనకు బొగ్గు అయితే లోడ్ అయింది రాజమండ్రికి వచ్చేసి. అది ఆంధ్ర పేపర్ మిల్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసి లోడ్ అయిందనమాట. అక్కడ అన్లోడ్ చేసి మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ కేరళకి అయితే రైస్ లోడ్ ఎత్తుకున్నాను అనమాట. అది వచ్చేసి టాప్ కిరాయి అనమాట, చాలా మంచి కిరాయి. టోటల్ కిరాయి వచ్చేసి 3650 రూపాయలు అనమాట టన్నుకు. మంచి కిరాయి అది లోడ్ ఎత్తుకొని కేరళలో అన్లోడ్ చేసి మళ్ళీ అక్కడ 2 రోజులు పోయిందనమాట మనకు వేస్ట్గా. అక్కడ అన్లోడ్ చేసిన వెంటనే అక్కడ మళ్ళీ కొచ్చిన్కి వెళ్ళాలనేసి ఒకరోజు ఆగిపోయింది అనమాట. ఆల్టింగ్ అయిపోయింది. అక్కడ అన్లోడ్ చేసి అక్కడ ఒక రోజు ఉండేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తూత్తుకుడికి ఎంటీ వచ్చేసి మార్నింగ్ మళ్ళీ పొద్దున్న అయితే లోడ్ అయిపోయింది. ఎక్కడికి మనకు హనుమాన్ జంక్షన్ దగ్గరికి అయితే దీపక్ ఫ్యాక్టరీ దగ్గరికి లోడ్ అయింది సాల్ట్ లోడు. అక్కడ వచ్చేసి మనకు 3 రోజులు వేస్ట్ అయిపోయింది అనమాట. అక్కడికి మొత్తం వచ్చేసి నేను డ్యూటీకి వచ్చేసినప్పటి నుంచి మొత్తం వచ్చేసి 24 రోజులు అయితే అయిందనమాట. 24 రోజులకు గాను మనకు ఎన్ని ట్రిప్స్ వేసా అని చెప్తాను చూడండి. ఫస్ట్ రైస్ లోడు, మళ్ళీ సాల్ట్ లోడు, మళ్ళీ సిమెంట్ లోడు, మళ్ళీ బొగ్గు లోడు, మళ్ళీ రైస్ లోడు, మళ్ళీ సాల్ట్ లోడు. మొత్తం వచ్చేసి 6 సింగళ్ళు తిరిగాను. మొత్తం 6 సింగళ్ళకి కలిపేసి ఫస్ట్ మొత్తం అయితే లెక్క అయితే చెప్తాను అనమాట. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఫస్ట్ వచ్చేసి 9వ తేదీ లోడ్ అయిందనమాట. అది మనకు కేరళకి ఇచ్చారు కదా బండి. రాజమండ్రి నుంచి కేరళకి అయితే రైస్ లోడ్ తీసుకెళ్ళాం. అది వచ్చేసి 1,18,500. ఇంకా మళ్ళీ 13వ తేదీ మనకు తూత్తుకుడి నుంచి విజయవాడకు జిప్సం బ్యాగులు అయితే లోడ్ అయింది కదా. అది వచ్చేసి 56,000 ఇంకా అడికి అయిపోయింది అనమాట. ఇంకా విజయవాడ నుంచి మనకు కటక్ అది వచ్చేసి 68,000 కిరాయి. 17వ తేదీ అయితే లోడ్ అయింది కదా, అది అయిపోయింది అడికి. నెక్స్ట్ వచ్చేసి 20వ తేదీ మళ్ళీ కటక్ నుంచి రాజమండ్రికి బొగ్గు లోడ్ అయింది కదా. అది 36,000 అనమాట కిరాయి. మళ్ళీ రాజమండ్రి నుంచి కేరళకు రైస్ లోడ్ అయింది 1,29,500 కిరాయి. మంచి కిరాయి ఇది వచ్చేసి. మళ్ళీ వచ్చేసి తూత్తుకుడి నుంచి హనుమాన్ జంక్షన్కి అయితే లోడ్ అయింది. అది వచ్చేసి 70,000 అనమాట కిరాయి. సో గాయస్ చూశారు కదా మీరు కిరాయిలు ఎంత అనేసి, మీకైతే అర్థమైపోయింటుంది అంచనాగా. నేను టన్నుకి ఇంత అని చెప్పలేదు కానీ మొత్తం టోటల్ కిరాయి అయితే చెప్తున్నాను. కానీ లోడింగ్లో అయితే మనకేం సంబంధం ఉండదన్నమాట డ్రైవర్కు. మొత్తం వచ్చేసి నేను 24 రోజులకు మొత్తం ఎంత తోలానంటే 24 రోజులకు నేను తోలిన మొత్తం అమౌంట్ వచ్చేసి 4,78,000 రూపాయలు కిరాయి అయితే తోలాను 24 రోజులకు. అది వచ్చేసి మనకు కమిషన్ వచ్చేసి 47,800 డ్రైవర్కి అనమాట. ఇదనమాట. ఇంత అయితే నేనైతే తోలాను. దీనికి తోలడానికి గల కారణం ఎవరంటే ఫస్ట్ వచ్చేసి ఓనరు మనకు సమయానికి లోడ్లు అందించాలి, మనకు అలాగే వాతావరణం అనుకూలించాలి, ఇంకా మనకు డ్రైవర్ కూడా సహకరించాలి, అలాగే జర్నీ కూడా సాఫీగా సాగాలి, ఎటువంటి దారిలో ఇబ్బంది పడకూడదు. ఇటువంటివన్నీ కలిస్తేనే డ్రైవర్కు ట్రిప్పులు అయితే పడతాయన్నమాట. అంతేగాని నేను ఒక ట్రిప్ వెళ్ళేసి వచ్చి నాకు డబ్బులు మిగలలేదు, నాకు అసలు ఇంతే మిగిలినాయి, ఇంత మిగలాలి, అంత మిగులుతాయని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను అనేది అట్లా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే రామాకండి, అసలు రాకూడదు కూడా. ఈ ట్రాన్స్పోర్ట్ అనే కాదు, ఏ ట్రాన్స్పోర్ట్ అయినా ఫస్ట్ ఓనర్ కిరాయిలు అయితే పెట్టగలగాలి. ఒక మొగోన్లాగా బండి అయితే తిప్పగలగాలి. తిప్పితేనే మనకు డ్రైవర్కి అనేది డబ్బులు పడతాయి అన్నమాట. లేదు చూద్దాంలే లోడింగ్ లేదు, వేరే చోటికి లోడ్ తిప్పాలి, మనకు ముందు చూపు అన్నమాట. మా ఓనర్ ఎలా అంటే ఇప్పుడు ఈ నుంచి లోడ్ అయ్యి అక్కడికి వెళ్తుందంటే అక్కడ లోడింగ్ అవుతుందా లేదా, ఫస్ట్ పాయింట్ అది. అక్కడ లోడింగ్ అయితేనే ఇక్కడ నుంచి లోడ్ పెడతాడనమాట. లేదంటే
లోడింగ్ అయితే ఏం పెట్టాడు, వేరే చోటుకి అయితే లోడ్ పెడతాడు. ఎక్కడికి లోడింగ్ అవుతుందంటే రిటర్న్ లోడ్లు బాగా అవుతున్నాయంటే మాత్రమే అక్కడికి లోడింగ్ పెడతాడు అనమాట. సపోజ్ ఈ నుంచి కేరళ వెళ్తే బాడీకి బాగుంటుంది కాబట్టి అక్కడ నుంచి తూత్తుకుడికి ఎంటీ వచ్చినా కూడా సరిపోద్ది అనేసి అట్లా చేస్తాడు అనమాట. ఇంకా డ్రైవర్ కూడా దానికి తగ్గట్టే ఉండాలన్నమాట. కిరాయిలు పెట్టే ఇప్పుడు ఓనర్ అనేవాడు కిరాయిలు పెట్టే వరకే ఓనర్ బాధ్యత. ఇప్పుడు డ్రైవర్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు కిరాయి పెట్టగానే 2 రోజులు కానీ 2.5 రోజులు కానీ వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయేసి అన్లోడ్ చేసుకొని మళ్ళీ త్వరగా లోడ్ చేసుకునేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. నేను ఎలా అంటే గురువారం షెడ్లోంచి బయలుదేరితే ఖచ్చితంగా శనివారం అయితే అన్లోడ్ చేసుకునేదానికైతే 99.99% వరకు అయితే ట్రై చేస్తాను నేను. నా వల్ల కాలేదంటే మటుకు సైలెంట్ అయిపోతా. కానీ 2-3 పాయింట్లు ఉంటే మటుకు ఫస్ట్ 2 పాయింట్లు ఖాళీ చేసుకునేదానికైతే ప్రయత్నిస్తాను శనివారం. ఇంకా మిగతా పాయింట్లు ఎలాగో సండే అన్లోడింగ్ ఉండదు కాబట్టి సోమవారం అయితే అన్లోడ్ అయిపోద్ది. మ్యాక్సిమం వచ్చేసి నేను గురువారం బయలుదేరితే శనివారం అన్లోడ్ చేసుకునేదానికైతే ట్రై చేస్తాను. శనివారం అన్లోడ్ అయిపోతే మన అడ్వాంటేజ్ ఏంటంటే ఆదివారం ఖాళీగా ఉంటుంది. శనివారం అక్కడ నుంచి నైట్ అంతా వచ్చేసి తూత్తుకుడికి వచ్చేస్తే ఆదివారం ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయేసి సోమవారం వచ్చేసి మార్నింగే లోడ్ చేయించుకోవచ్చు అనమాట. అట్లా రోజులైతే కలుస్తాయి అనమాట అట్లా తోలితే. నేను వచ్చేసి అదే ఫాలో అవుతాను. నేను వచ్చేసి లోడ్ అయిందంటే బండి అసలు అసలు నిలబెట్ట బుద్ధి కాదు. ఎక్కడే కానీ నిలిపేసి పడుకుందాంలే వెళ్దాంలే అనే బాపత్ అయితే నేను కాదనమాట. నాకు అట్లా ఇష్టం ఉండదు. లోడ్ అయిందంటే బండి అన్లోడ్ పాయింట్లోనే ఆగాలనేసి నా గోల్ అయితే ఉంటుంది. నేను ఆ బండి అయితే ఎప్పుడు ఆపను. అసలు నాకు బండి ఆపినా కూడా మనశ్శాంతి ఉండదు అనమాట. చూసింటారు మీరు కూడా. ఎందుకు నేను బండి పగులే జర్నీ చేసినప్పుడు కూడా 600-700 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేస్తాను. నేను బండి ఎక్కానంటే మ్యాక్సిమం 300-250 కిలోమీటర్స్ ఆగిన తర్వాతనే బండి ఆపి టైర్లు చెక్ చేసుకోవడం కానీ, టీ తాగడం కానీ, కూల్ డ్రింక్స్ తాగడం కానీ అలాంటివి అయితే చేస్తాను అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ టైంని అయితే మేనేజ్ చేసుకుంటూ వెళ్తాను. అందుకు నాకు ఇన్ని ట్రిప్స్ అయితే పడ్డాయి. కొందరు ఉంటారు మా కంపెనీలోనే, కొందరు అంటే చాలామంది ఉన్నారు కానీ వెళ్దాంలే అయిద్దిలే అనేసి నిదానంగా వెళ్తారనమాట. అంటే ఎట్లా, నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఎందుకు అలా చెప్తున్నా అంటే తోలితేనే మనకు ట్రిప్పులు అనేవి పడతాయి. తోలకోకుంటే మనకు ట్రిప్పులు పడవు. ఓనర్ క్లాసు, డ్రైవర్ క్లాసు, అందరికి క్లాసే అనమాట. డ్రైవర్ ఏముంది, మహా అంటే ఇంటి అద్దె, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అవే కడతాడనమాట. ఓనర్ అనేవాడు టైర్లు వేయాలి, బండిని మెయింటెనెన్స్ చేయాలి, డ్రైవర్కు డబ్బులు ఇవ్వాలి, ఇంకా ఫైనాన్సులు కట్టాలి. చాలా ఉంటాయి. బండి మెయింటెనెన్స్ అని అదని ఇదని చాలానే ఉంటాయి అన్నమాట. ఇదనమాట నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, నాకు వచ్చేసి 24 రోజులకు 47,800 రూపాయలు అయితే వచ్చినాయి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. మీకు కూడా బండి లోడ్ అవ్వగానే నాన్ స్టాప్ వెళ్ళిపోవడం మీకు ఇష్టం ఉంటుందా ఉండదా అనేసి కూడా ఒకసారి కామెంట్ చేయండి. నేను వచ్చేసి డైలీ 600-700 కిలోమీటర్స్ తోలడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. మ్యాక్సిమం వచ్చేసి ఒక 500 పైనే కిలోమీటర్లు తోలడానికి అయితే ట్రై చేస్తాను. నా వల్ల కాకుంటే రిస్క్ అయితే చేయను, కానీ నిద్ర వస్తే సైడ్ పెట్టేసి అయితే పడుకుంటాను. ఇదన్నమాట నేను చేసేది. నేను ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటాను అనమాట. బండిలో 9 వరకే బండి తోలుతాను. 9 నుంచి మార్నింగ్ 6 వరకు, మార్నింగ్ 3:30-4 వరకు అయితే పడుకుంటాను. ఇట్లయితే తోలేసి నేను 47,800 అయితే సంపాదించాను 22 రోజులకు. ఈరోజు వచ్చేసి డ్యూటీ అయితే దిగిపోతున్నాను అనమాట. ఇంకా మీకు ఒక వారం వరకు వీడియోస్ అయితే రాకపోవచ్చు. మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ ఎలా అనిపించిందో మీకు ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా బాయ్.